వాంటెడ్ సమ్మన్ హూ ఇస్ వెరీ వర్సటైల్. ఎందుకంటే ఇది ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జోనర్ లాగా ఉంటుంది, సో వేరే జోనర్లా ఉంటుంది ఒక్కొక్క సాంగ్ మీరు చూసుంటే కనుక. సో మన జనరల్గా ఏంటంటే ఒకటే జోనర్ ఉన్నప్పుడు దే ఆర్ మోర్ ఆప్షన్స్. ఒక మెలోడీ బాగా కొట్టేవాళ్ళు అంటే చాలామంది ఉంటారు, ఒక ఫాస్ట్ బీట్ టిమ్ కొట్టేవాళ్ళు వాళ్ళు ఒక ఉంటారు. బట్ టు గెట్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ దీస్ వాస్ అ టఫ్ జాబ్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే బాలీవుడ్లో అయితే కనుక దేర్ ఇస్ అన్ ఆప్షన్స్ లైక్ ఒక ఆప్షన్ ఉంది, ఏంటి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర అది లేదు, మన దగ్గర ఆ కల్చర్ లేదు. సో ఇట్ వాస్ టఫ్ టు ఫైండ్ ఇనీషియలీ. అండ్ దొరికిన వాళ్ళు కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు ఆ టైంలో. అండ్ దెన్ వీ వర్ సర్చింగ్ ఫర్ అదర్ పీపుల్. అజనీష్ అయినా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ కన్నడలో. ఐ కీప్ మీటింగ్ హిమ్ ఇన్ సైమా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అవార్డు తీసుకుపోతూ ఉంటాడు. సో అట్లాగా ఐ జస్ట్ చెక్ దిస్ బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా ఏమేం చేశారని. అట్లాగా ఐ మీన్ ఎవ్రీబడి చెక్ అండ్ వీ గాట్ ఇట్. బాగా నచ్చిన పాట నా మూడ్ బట్టండి. మౌనం మాటతోటి ఇప్పుడు నా మూడు ఒక జర్నీ లాగా. సో ఇది ఆ పాట నచ్చింది. పాడమంది మాత్రం అడగద్దు ప్లీజ్. షీస్ టూ ఎనర్జెటిక్ యార్, సీరియస్లీ. షీ డజంట్ నీడ్ ఎ కాఫీ ఆల్సో. కాఫీ లేకుండానే టటా ఎగురుతూనే ఉంటుంది. అండ్ ఇట్స్ సూపర్ ఫైన్ అండ్ షీల్ గో ప్లేసెస్ అండి. అంటే ద పర్ఫార్మెన్స్ షీస్ డన్, ఐ విల్ టెల్ యూ నేను ఇంతప్పుడు చెప్తే తక్కువే, రేపు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే ఆమెను ఇంకా ఫైనలైజ్ చేసాం ఆడిషన్లో అనుకున్నప్పుడు. ఐ కేమ్ టు హర్ అండ్ ఐ టోల్డ్ హర్, ఈ సినిమాలో నేను చెత్తగా చేసినా సరే సినిమా హిట్ అవ్వచ్చు, కానీ ఇన్ కేస్ యూ ఫెయిల్ 10% ఆల్సో సినిమా ఇస్ గాన్. ఈ సినిమాలో షీ గివ్స్ దట్ ఎనర్జీ, టు ద స్క్రీన్ అండ్ ఐ గివ్ ద ఎమోషన్ పార్ట్. సో ఇట్స్ మోర్ లైక్ ఎ జాయింట్ టీమ్ ఎఫర్ట్ లాగా అనమాట. షీల్ గో ప్లేసెస్. టాలీవుడ్లో షీల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఏదండి? మహేష్ మంచి యాక్టర్ అండి. సో బయటికి ఏం కనిపించను ఇప్పుడు. అంటే లోపల కొద్దిగా భయం కంగారు ఉంటుంది, డౌటే లేదు. నేను యాక్టర్గా యాక్టింగ్ చేస్తానంటేనే లోపల వణికిపోయాడు. ఏంటంటే ఒట్టి కష్టపడితే సరిపోదు, దిస్ లాట్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కొద్దిగా ఈ సినిమా ఇండస్ట్రీలో. అప్పుడు సినిమా యాక్టర్ ఎలా ఉంటారంటే అండి, 100 మంది ముందు నుంచొని యు ఆర్ లైక్ నేకెడ్. సో అందరూ ఏంటంటే యూ విల్ బీ అబ్యూస్డ్. సో యు ఆర్ ఎక్స్పోజ్ టు ఎవ్రీ వన్. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ కామెంట్. అండ్ సో మీరు యాక్టర్ ఏమైపోతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఫెయిల్ అయితే యువర్ వరల్డ్ మొత్తం రికగ్నైజెస్ యూ యాజ్ అ ఫెయిల్యూర్. సో ఆ డిప్రెషన్ అనేది కెన్ దిస్ గై టేక్ ఇట్. బికాజ్ నేను స్వతహాగా నెమ్మదిగా మెత్తగా తక్కువ మాట్లాడే వ్యక్తిని. సో ఇంకా షెల్లోకి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆయన బాగా కంగారు పడ్డారు. బట్ ఫైనల్లీ ఈజ్ హ్యాపీ, ఈజ్ ప్రౌడ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.